మెదక్ జిల్లా రామాయంపేట పురపాలక సంఘంలో గల 5వ వార్డ్ 10వ వార్డులో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తల 5వ వార్డు కాలనీవాసుల ఆధ్వర్యంలో టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు అధ్యక్షతన మిషన్ భగీరథ పైప్లైన్ పనులను నేడు ప్రారంభించారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. సభ్యుడు మన ప్రియతమ నాయకుడు యువ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు 15 రోజుల క్రితం ఏవైతే రామాయంపేట పట్టణంలోని అన్ని వార్డులలో శంకుస్థాపన కార్యక్రమాలు చేసిర్రో ఆ పనులన్నీ 3 రోజుల నుంచి ఒక్కొక్క వార్డులో ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు 10వ వార్డులో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 5వ వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ ప్రారంభించడం జరిగింది. వాటర్ ట్యాంకులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా అన్ని పనులు కూడా అన్ని వార్డులలో ఖచ్చితంగా ఈ 15 రోజుల లోపల శంకుస్థాపన చేసిన అన్ని కార్యక్రమాలు భూమి పూజ చేసి ప్రారంభించడం జరుగుతుంది. 6వ వార్డులో, 9వ వార్డులో, 11వ వార్డులో కూడా 3 రోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇందిరా స్టాచ్యూ నుంచి సుభాష్ స్టాచ్యూ వరకు కూడా 2 రోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ది కూడా రేపు భూమి పూజ చేసి పని ప్రారంభించడం జరుగుతుంది. దాదాపు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసినవి, కొన్ని చేయనివి కూడా అన్ని పనులు ప్రారంభించడం జరుగుతుంది. అతి త్వరలో ఒక నెల 15 రోజుల లోపల అన్ని ప్రారంభోత్సవాలు కూడా పెట్టి మా ఎమ్మెల్యే గారి కోరిక మేరకు, కృషి మేరకు ఖచ్చితంగా రామాయంపేట పట్టణాన్ని సుందరీకరిస్తాం. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ పనులు కూడా వారం లోపల ప్రారంభించడం జరుగుతుంది. మెదక్ రోడ్ నుంచి ఇందిరా స్టాచ్యూ వరకు ఆ పని కూడా నెల లోపల కంప్లీట్ చేసి పట్టణాన్ని మన పూర్వవయం తీసుకొచ్చి లైట్లతోని మన లైట్ల పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. డ్రైన్లు కానీ ఇంకేమైనా మా దృష్టికి వచ్చినా, మీ పత్రికా సోదరుల దృష్టికి తీసుకొచ్చినా కూడా మా నాయకులందరూ సమిష్టిగా పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఈ పట్టణాన్ని మార్చి చూపిస్తామని మీ అందరికీ మా ఎమ్మెల్యే గారి సహకారంతో మారుస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. రోహిత్రావు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతన్న గారి నాయకత్వం.